దైవ మర్మములు. సహోదర భక్త సింగార్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 21. ఈరోజు వాక్య భాగము: దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. రోమా 8వ అధ్యాయము 9వ వచనం. పరిశుద్ధాత్మ మన జీవితంలో 7 అంతల బహిరంగ కార్యమును జరిగించును. నివసించుచున్న ఆత్మ. రోమా 8వ అధ్యాయము 9వ వచనం. ఒక ఖాళీ కట్టడము నీకు సుఖమును కలిగించదు. దానిలో నివసించక మునుపు అవసరమైన సామాగ్రి, వంట పాత్రలు మొదలగునవి సమకూర్చవలెను. అదే విధముగా పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు మనలో నివసించుటకు మనము యోగ్యమైన వారముగా ఉన్నట్లు చేయును. పరలోకపు రాసు మన హృదయములలో నివసించుటకు మన హృదయములను శరీరములను యోగ్యమైనవిగా ఉన్నట్లు చేయుటయే పరిశుద్ధాత్మ పని. అనగా పరిశుద్ధాత్మ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సుగుణములను మనలోనికి తెచ్చును. యేసు ప్రభు యొక్క సౌందర్యము మనలో కనిపించును. నీవు పరిశుద్ధాత్మకు లోబర్చుకొనినచో నీలోని మంచి కార్యములను, ప్రభు పోలికలను అనేకులు చూడగలుగుదురు. ప్రైజ్ ది లార్డ్.